నందమూరి కుటుంబంలో ఇది విభేదాలున్నాయి. లేకపోతే కుటుంబం ఎన్టీఆర్ విభేదాలంటే అసలు ఎక్కడున్నాయి? ఇప్పుడు మీరు జూనియర్ చూసుకుంటే ఎన్టీఆర్‌ని పక్కన పెట్టారు. వసుంధరా బాలకృష్ణ గారు ఉన్నారు. అవును. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎంత అనుబంధంతో ఉంటున్నారో ప్రపంచానికి తెలుసు. అవును. సో యాజ్ ఈజ్ కళ్యాణ్ రామ్ వాళ్ళ తల్లి లక్ష్మీ హరికృష్ణ గారు ఆవిడ ఉన్నారు. వచ్చారుగా. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వాళ్ళ సిస్టరు నందమూరి వెంకటరామ ఇలియాస్ సుహాసిని ఆవిడ ఉన్నారు. అసలు అందరు సిస్టర్స్, అందరు కజిన్స్ అందరూ ఉండి ఒక మేనత్తలుగా మేము మేనత్తలం అని అందరూ అనుకున్నారు. ఒక నాయనమ్మలుగా మేమందరం నాయనమ్మలు అని అందరూ అనుకున్నారు. తాతలుగా మేమందరం తాతలు. అంటే అతనికి తండ్రి దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోవటం, తాత దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోవటం, దాంతో వాళ్ళు లేని లోటు మేమందరం ఉన్నాం, మా వారు ఇది అని అనుకుని ఒక నందమూరి తారక రామారావుకి ఇచ్చేయటం తప్పేంటంటే ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో ఒక మహిళా సాధికారత, మహిళా ప్రాధాన్యత అనేది ఏ సినిమాకి జరగంది, ఆ ఒక్క సినిమాకి జరిగిందండి. అవును, వాస్తవం అది. ఎస్. ఇంకొకటిసారి మనకి మోహన్ కృష్ణ గారు తర్వాత తారక రత్న గారు కూడా అంత ఎర్లీ ఏజ్లో వెళ్ళిపోవటం అనేది నాకు తెలిసి ఇటు పార్టీకి కూడా ఆ రోజు ఉన్న చాలా ఎమోషన్ అయింది. పార్టీ కార్యకర్తలు కూడా చాలా ఎమోషన్ అయ్యారు. ఇప్పుడు తారక రత్న గారి ఫ్యామిలీ, ముగ్గురు పిల్లలు అంతా సెటిల్డా సార్? తారక రత్న గారి ఫ్యామిలీ సెటిల్డా? కాక మీరు బేసికల్లీ ఏంటంటే 2009లో తారక రత్న బాగా తిరిగాడండి. అంటే ఫస్ట్ కర్నూలు మీటింగ్లో మీరు చూసుకుంటే అప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆ జిల్లా అధ్యక్షుడు, తెలుగుదేశం అధ్యక్షుడు. ఆ మీటింగ్కి ఎవరో రావద్దని పిలిపించారండి. పిలుపునిస్తే ఆ పిలుపునిచ్చినా కూడా డోపుతండాలి జనం, మామూలుగా కాదు. సరే నేను ఉన్న పక్కన జీప్ ఎక్కాం, ఇద్దరం ఎక్కాం. జీప్ ఎక్కిన తర్వాత ఆ జీపు ఆ వెళ్ళే ప్రాసనంలో వాళ్ళు మీద పడిపోవటంలో ఒక అతని మీద జీప్ ఎక్కేసిందండి. ఎక్కేస్తే అతను కాళ్ళు, చెయ్యి ఫ్రాక్చరు, తల నుంచి పగిలి బ్లడ్ కారుతాను. ఆ కారుతున్న వ్యక్తి పోనీ అంత అయిందని అనుకోవచ్చు, కాదు, ఆ జీప్లో బానెట్ పుచ్చుకుని పైకి వచ్చి ఉంటే అప్పుడు తారక నుండి ముందు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకో, ముందు అక్కడికి వెళ్ళు అంటే, నాకు నువ్వు చెయ్యి ఇచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళను అంటే ఆ బ్లడ్ కారుతుందండి. ఆ చేతిని అతను చెయ్యి కలిపిన తర్వాత అప్పుడు అతను హాస్పిటల్కి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. అప్పుడు అటు హాస్పిటల్కి అతను పంపిస్తుంది. పంపించిన తర్వాత ఇట్లా మనం జీప్ మీద ఉండబట్టి ఈ ప్రాబ్లం అవుతుంది కదా, మనం కూడా కింద నడుచుకుందాం అని చెప్పి ఇద్దరం దిగాం. అసలు ఆ జనం కిక్కిరిసి చేయటం, దానిలో ఒక స్టేజ్లో మాకు కూడా ఊపిరి ఆడనంత స్థాయిలో వెళ్ళిపోయామో అనిపించి కొంచెం ఒక ఇదిలో స్పీడ్గా పరిగెత్తుకొని ఆ దగ్గరలో ఒక ఇల్లు ఉంటే తలుపు వేసుకుని ఒక 10 మినిట్స్ ఆగేమన్నారు. ఆగినప్పుడు మళ్ళీ బ్రీత్ మామూలు సెట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాం. అసలు కర్నూలు అంతా మొత్తం నిండిపోయింది మామూలుగా. దాని తర్వాత యాస్టిజ్ మన ద్వారకా తిరుమల నుంచి తాడేపల్లిగూడెం దాకా ర్యాలీ, అసలు డోపతండాలు. తర్వాత మార్టూరు, చిలకలూరుపేట నుంచి మార్టూరు వరకు ర్యాలీ. అలా ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలు జనం అండి, ఎటు వెళ్ళినా సరే. అతని మీద ప్లస్ అతను ఏంటంటే ఓన్ అయిపోతాడు. ఇప్పుడు అక్కడ జనంలోకి వెళ్తే ఇలా చేయించాడు, చేయిస్తే గోళ్ళ గిచ్చుళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గోళ్ళ గిచ్చుళ్ళు పడిపోయి అంత ఓన్ అవుతాడు. కందుకూరులో ఒక థియేటర్లోకి వెళ్తే థియేటర్ ఇలా పగిలిపోయి ఇలా ఇరిగిపోద్దేమో అన్నంత జనం. సో అతను అంత బీభత్సం. ఒకసారి గుంటూరులో ఎన్టీ రామారావు విగ్రహం నుంచి చలపతి స్కూల్ అని ఉంటుంది, ఆ స్కూల్ దాకా వెళ్తే 5.5 hours పట్టిందండి మేము వెళ్ళటానికి. అంటే హారతలు ఇవ్వటం, అది అసలు ఆ మహిళలు అసలు విపరీతమైన స్పందన. సార్ నేను తెల్లారగట్ట అసలు ఏంటి ఎంత ఈ డిస్టెన్స్ ఎంతలో వెళ్ళొచ్చని కారులో బయలుదేరితే 4 minutesలో రీచ్ అయ్యాను. అంటే 4 నిమిషాల్లో రీచ్ అయినది 5.5 గంటల సేపు అంత జనం. అది అంటే అతను అలా ఎప్పుడు కూడా పార్టీ పరంగా విపరీతం ఉంటాడు. తర్వాత తను పెళ్లి చేసుకున్న దాంట్లో కూడా విజయసాయిరెడ్డి గారి వైఫ్కి సిస్టర్ డాటర్ అండి పెళ్లి చేసుకున్నాడు. అంటే వాళ్ళు వైసీపీ బ్యాచ్. బట్ వైసీపీ బ్యాచ్ అని పెళ్ళైనా కూడా అతను ఆ తెలుగుదేశం ఇదిలోనే ఎప్పుడు 2009 తర్వాత ఎప్పుడు అవసరమైనా దాంట్లో వెళ్ళటం, దాంట్లో ఇది అవ్వటం, పార్టీకి ఏది ఉండా కూడా నేను ముందున్నా అని చెప్పి ఉంటూ ఉండేవాడు. ఆ ఇదిలో అతను ఎప్పుడు వెళ్తున్నా కూడా మనం ఎంకరేజ్ చేసేవాళ్ళం. రామారావు విగ్రహావిష్కరణకి ఎన్నో వెళ్ళాడు, అలా జరిగిపోయాడు. ఎందుకో కానీ యువగళం అప్పుడు
నాకు కొంచెం చిన్న ఇది వచ్చింది. వచ్చి సరే మన మధు ఉన్నాడు, తిరుపతి మధు, కొంచెం తనకు బాగా పర్సనల్గా ఉండి తనకి పిఆర్ఓ లాగా అన్నీ చూసుకుంటా ఉన్నాడు. మధుతో చెప్పా, మధు కొంచెం ఏదో యువగళంకి మనవాడు వద్దులే, ఎందుకో నాకు వెళ్ళకపోతే కరెక్ట్ అని అనిపిస్తుంది అని చెప్పి, ఏదో నువ్వు చెప్పు నేను చెప్పానని. అంటే నేను తనకు డైరెక్ట్గా చెప్పచ్చు, నా మాటకి ఎదురు చెప్పడం లేదు. చిన్నప్పటి నుంచి, చిన్నపిల్లవాడప్పటి నుంచి నా మాట అంటే అది లెక్క. ఒకవేళ అతను కాదులే అన్నాడంటే అది మనకు డైజెస్ట్ అవ్వదు. ఓకేనా? ప్లస్ అట్ ద సేమ్ టైం అతనికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి అని అనుకుంటే ఈయన ఆపేశారు అనే ఫీలింగ్ కూడా అతనికి ఉండద్దు. అందుకని మధుని చెప్పమానంటే అప్పుడు సరే నేను ఎమ్మటే ఎక్కువసేపు ఉండనులే, మామయ్యకి చెప్పు, నేను కాసేపు ఉండేసి వెళ్ళిపోతా, ఎక్కువసేపు ఏం ప్రాబ్లం లేదులే. మరి నేను అది ఎందుకు వెళ్ళొద్దన్న చెప్పానో దెర్ ఇస్ నో రీజన్. మరి ఏదో మరి అదేదో అంటే మరి ఏదో జరుగుద్దనేది మనకి ఎక్కడ అనిపించి చెప్పామా, లేకపోతే నాకు చెప్పటం అనేది అసలు వద్దు అని చెప్పటం అనే భాష లేదు నాకు. దట్ ఈస్ ఫస్ట్ టైం హ్యాపెన్. సరే అయ్యింది. ఇక ఆ రోజు నా జన్మ ఇదిలో ఇక దురదృష్టం అది అంటే ఒక రేంజ్లో వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ అపోజిషన్లోకి వెళ్ళిపోయింది. ఒక అరాచక పాలన నడుస్తుంది. ఆ పార్టీ కార్యకర్త అంటే చంపేస్తున్నారు. ఆ పార్టీ కార్యకర్తల మీద వాళ్ళ రూట్ లెవెల్లో వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్స్ మీద దెబ్బ కొడుతున్నారు. వాళ్ళని అసలు ఇక ఇప్పుడు నిన్నమ్మన్న కూడా ఒకటి చూస్తే ఒక వైసీపీ వాళ్ళ అరాచకం తట్టుకోలేక ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడు. సో అట్లా ఉంది వాతావరణం. అలాంటి వాతావరణంలో తిరిగి ఆ పార్టీ రావాలంటే తను ఆత్మత్యాగం చేస్తే కానీ పార్టీ రాదని అనుకున్నాడో ఏమో తెలియదు. ఇక దాటితే అతను కూడా తిరిగిన దాని మీద చంద్రబాబు గారితోనూ లోకేష్తోనూ ఇద్దరితోనూ మాట్లాడుకుంటాం. అతను ఒక 6 సీట్లు పోటీ చేస్తే ఈ 6 సీట్లో ఒక సీట్ అని అనుకుంటే వాళ్ళు ఒక సీట్ ఇవ్వడానికి కూడా మాట ఇచ్చారనే విషయం కూడా నాకు చెప్పాడు. చెబితే అతను ఎమ్మెల్యే అయితే అఖండ మెజార్టీతో గెలుస్తాడు. ప్లస్ అతను ఎమ్మెల్యే గ్యారంటీ అఖండ మెజార్టీతో గెలుస్తాడు. అతను అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరైనా అతను ఓన్ చేసుకుంటారు. ప్లస్ అతను తిరిగిన ప్లేసుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళొక బిడ్డగా, వాళ్ళొక తమ్ముడుగా, వాళ్ళొక అన్నగా ఇట్లా అతను ఓన్ చేసుకుంటారు. ఆ ఓన్ చేసుకునే ఇదిలో ఈవెన్ అతను శివైక్యం చెందిన తర్వాత కూడా బాడీని తీసుకొచ్చి మనం ఫిలిం నగర్లో పెడితే కూడా అసలు ఆ జనము ప్లస్ ఆ మహాప్రస్థానం, అందుకని ఆ స్థాయిలో అతనిది అంటే అతని ఆత్మత్యాగంతో తెలుగుదేశానికి మళ్ళా పునర్వైభవం తీసుకొచ్చి పునఃప్రతిష్ఠ చేశాడేమో అనుకునేటట్టుగా అది జరిగింది. అంటే కొంతమంది నమ్మేవాళ్ళు నమ్మచ్చు, నమ్మలేని వాళ్ళు నమ్మకపోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ యాంగిల్. ఇక దాడితే యాజ్గా కుటుంబపరంగా వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళది కొంచెం బాగా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, చాలా శాస్త్రోక్తంగా ఫుల్గా పైనుంచి అంతా బట్టలు అంతా ఉండి, ప్లస్ వాళ్ళ వంటలు వాళ్ళే చేస్తూ, ప్లస్ కుటుంబానికి కూడా వండి పెడుతూ, అంటే మోడర్న్ కల్చర్లో ఉండరు. అంటే రామారావు పెంచింది కూడా మధ్యతరగతి స్థాయిలో అందరిని ఇందాక కూడా చెప్పారు కదా, బాలకృష్ణ గారు అందరం కూడా అదే స్థాయిలో పెంచి అదే స్థాయిలోనే ఉండి ఒక సిస్టమేటిక్, ఒక వెల్ డిసిప్లిన్డ్ జోనర్లో ఫ్యామిలీ. సరే ఇక వేరే వాళ్ళుగా చూసుకుంటే మాదొక ఫ్రీగా ఎవరిష్టానికి వాళ్ళు పెరుగుతూ ఎవరిష్టానికి వాళ్ళు ఉంటున్నట్టుగా పెంచారు మమ్మల్ని అని అనుకుని మాకు ఒక ఫ్రీడమ్ జోనర్ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ అని అనుకుంటే దానికి ఏ పేర్లైనా ఏ నిర్వచనాలైనా చెప్పచ్చు. జనరల్గా మనకు ఇప్పుడు కూడా తాత ముత్తాతలో మన పాత ఫ్యామిలీ కల్చరు స్ట్రక్చర్లో ఇది మంచి అంటే మంచి, ఇది చెడు అంటే చెడు అనుకుని ఒక పద్ధతిలో పెంచే ఒక సిస్టమ్ ఆఫ్ లైఫ్, ఒక సిస్టమ్ ఆఫ్ లీడ్ చేసే జోనర్లో ఈవెన్ తారరత్న కూడా వాళ్ళ మదర్ ఫాదరు ఒక కారు డ్రైవర్ని డ్రైవర్ అంటే ఒప్పుకోరండి, అంకుల్ అని పిలవాలి, లేకపోతే బాబాయ్ అని పిలవటం, లేకపోతే తాత అని పిలవటం ఒక మర్యాద. ఈవెన్ ఆటో వాడిని కూడా ఆటో అంటే ఒప్పుకోరండి, మర్యాద. సో ఆ మర్యాద అనేది ఆ స్థాయిలోనే వాళ్ళని పెంచటం, అతను కూడా పెరిగింది కూడా అదే మర్యాద జోనర్లోనే జరగటం. సో దాని ఇదిలో జరిగింది. ఇక అలా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఎవరి వాళ్ళు హ్యాపీగా ఎవరికాళ్ళు అంటే ఎవరి ఫ్రీడమ్ ఆఫ్ జోనరు, ఎవరి లివింగ్ స్టైల్ ఎవరు అనుకుంటారో, ఎవరి లైఫ్ స్టైల్ ఎలా అనుకుంటారో ఆ లివింగ్ స్టైలు, ఆ లైఫ్ స్టైల్లో ఎవరికాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఒకళ్ళ దాన్ని మళ్ళీ అదేదో ఇది చేసి మన ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ కోల్పోయామనే మూడ్ లేకుండా
ఉండటం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎవరి కాళ్ళు ఎవరి ప్లేస్లో వాళ్ళు దే ఆర్ వెరీ వెల్, దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. హ్యాపీ. అదే